వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి నాదర్గూల్ అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలో నాదర్గూల్ లొకాలిటీలో ఒక ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. ఈ ప్లాట్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూసి మాకు కాల్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. సో మనం టాపిక్లోకి వెళ్తే అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది, నాదర్గూల్ లొకాలిటీలో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే 35x55 183 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మనకి ఈ ప్లాట్కి ముందు 30 ఫీట్ల రోడ్డు ఉంది అండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయి ఇందులో, మనకి చూడొచ్చు. ఇలా కొంచెం ఇప్పుడు అక్కడ ఒకటి ఇల్లు అవుతుంది, ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అన్నమాట ఈ ప్లాట్లో మనకి. సో మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ సో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది ఈ వెంచర్లో. మళ్ళీ వాటర్ కలెక్షన్ పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది, వాటర్ కలెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటు అండర్ బడంపేట్ మున్సిపాలిటీ నాదర్గూల్ లొకాలిటీలో ఉంటుంది. ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి నాదర్గూల్లో ఉన్న ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ క్యాంపస్ ఉందో ఆ క్యాంపస్కి బ్యాక్ సైడ్ బిట్ అన్నమాట ఇది. ఆ స్కూల్కి వెనుక సైడ్ ఉన్న బిట్ అన్నమాట ఇది. సో ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్కి మనకి జస్ట్ 3 minutes డ్రైవ్ ఉంటుంది. ఇటు అలాగే టీసీఎస్ క్యాంపస్ కనుక చూసుకుంటే 2 minutes మాత్రమే ఉన్న ఈ ప్లాట్ ప్రైస్ కనుక చూసుకుంటే 2 నిమిషాల దూరంలో ఉన్న ఈ ప్లాట్ ప్రైస్ కనుక చూసుకుంటే గజం 28,000 రూపాయలు చెప్తున్నారు. సేమ్ నెగోషియబుల్ కూడా ఉంటుంది అండ్ సేమ్ ఇదే ప్రైస్ ఇదే సైడ్లో దీని బ్యాక్ సైడ్ సేమ్ ఒకటే అన్నమాట. 183, 180 ఈస్ట్ది ఉంటుంది, వెస్ట్ది ఉంటుంది. 2 ప్లాట్లు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ 2 కనుక తీసుకుంటే కూడా ఇవ్వడానికి కూడా కస్టమర్ రెడీగా ఉన్నారన్నమాట. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.